కొడంగల్లో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. దౌలతాబాద్ చౌరస్తాలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతో బీఆర్ఎస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు. జగదీష్ రెడ్డిని సస్పెండ్, అప్రజాస్వామికమని ధ్వజమెత్తారు. నిన్న ఏదైతే అసెంబ్లీలో జగదీష్ అన్న రైతు బంధు వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, కళ్యాణ లక్ష్మి తులం బంగారం వస్తలేదు, స్కూటీలు వస్తలేవు, 2500 స్కీములు వస్తలేవు అనే ఉద్దేశంతో అసెంబ్లీలో మాట్లాడితే నిండు అసెంబ్లీలో ఒక శాసనసభ్యుడు అయినటువంటి గుంతకంట జగదీష్ రెడ్డిని కాంగ్రెస్ ఉన్నటువంటి సస్పెండ్ చేయడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ ఇక్కడ ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ ఒక్కటే హెచ్చరిస్తున్నాం, తెలంగాణ సమస్యల కోసం ప్రజల కోసం ప్రశ్నిస్తున్నటువంటి గుంతకంట జగదీష్ రెడ్డి అని వెంటనే మళ్ళీ అసెంబ్లీలకు స్వాగతించే విధంగా చేయాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి